హెచ్సియు భూములపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. 400 ఎకరాల భూమిపై విపక్షాలని అసత్య ప్రచారమని మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటున్నారు. 400 ఎకరాల్లో ఇంచు కూడా హెచ్సియు భూములు లేవని స్పష్టం చేశారు. ఈ భూమిపై 20 ఏళ్లుగా ఉన్న సమస్యను పరిష్కరించామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. 4-5 రోజుల నుంచి ఉన్నది లేనట్టుగా అబద్ధాలను నిజాలుగా చిత్రీకరించడం కోసం ఈ కంచె గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉన్న 400 ఎకరాల చుట్టూ 2 ప్రతిపక్ష పార్టీలు గ్లోబల్ ప్రచారాన్ని చేస్తున్నాయో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా యువత గమనిస్తుంది అన్నది మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం. సాధించుకున్న తెలంగాణ వచ్చి దశాబ్దం ఆనాటి ప్రభుత్వం కూడా మొదటి 7-8 సంవత్సరాలు వదిలేయండి. 2014 నుంచి 2024 వరకు ఆ 10 సంవత్సరాలలో ఏదైతే ఈ 400 ఎకరాలకు సంబంధించిన అంశం సుప్రీంకోర్టులో ఉంటే ఆ భూమిని రిలీజ్ చేసి ప్రభుత్వ అవసరాలకి వాడాలనో లేకుంటే ఒక మంచి పనికి వాడాలనో ఆనాటి ప్రభుత్వానికి ఆలోచన రాకపోగా దాన్ని వాంటెడ్లీ వారికి సంబంధించిన వ్యవస్థలకి చెందటం కోసం పరోక్షంగా ఆనాటి పెద్దలు సహకరించారన్నది ముమ్మాటికి నిజం. అంతేకాదు ఏదైతే ఇందాక చెప్పిన ఫెవికాల్ బంధంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ 10 సంవత్సరాలు ఎవరైతే పరిపాలించారో ఆ పరిపాలించిన పార్టీకి సంబంధించిన సంస్థ ఏదైతే ఈ రోజు ఎన్విరాన్మెంటల్ గురించి అక్కడ లేళ్లు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, అనేక జంతువులు ఉన్నాయని చెప్పే ఎన్విరాన్మెంటల్ గా చాలా ప్రమాదం ఉందని చెప్పిన ఆ ప్రబుద్ధులు, ఆ ఫెవికాల్ బంధం ఉన్న 2 పార్టీలు ఏనాడైనా అంత పెద్ద ఐరేజ్ బిల్డింగ్లు ఏ మార్గంలో ఆస్తి సంపాదించారన్నది అది రెండో పాయింట్. మళ్ళీ ఈరోజు ప్రధానంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించి కొన్ని అపోహలు, ఆ భూమికి సంబంధించిన అనుమానాలు, దానికి తోడు అక్కడ గందరగోళం సృష్టించడానికి ప్రయత్నం చేస్తా ఉన్న బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు సంబంధించి అంశాలను కూడా మీడియా ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ఈరోజు కంచె గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లోని 400 ఎకరాల భూమి మీ అందరికీ కూడా తెలుసు. 2 దశాబ్దాలుగా పైగా వాస్తవాలు ఏ విధమైన సంశయాలకు తావు లేకుండా ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పష్టంగా ఇటు అక్కడ ఆందోళన పడతా ఉన్న విద్యార్థులకు కానీ, అదేవిధంగా అక్కడున్న ఉపాధ్యాయ సిబ్బందికి కానీ, యూనివర్సిటీకి సంబంధించిన ఇతర సిబ్బంది, మేము రాష్ట్ర ప్రజలకి యావత్ విద్యార్థి లోకానికి సంబంధించి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఆస్తి కానీ, 1 ఇంచు భూమి కానీ ప్రభుత్వం తీసుకోలేదు. తప్పుడు సమాచారాన్ని ప్రజలు చేరవేసే దిశలో తప్పు పట్టిస్తూ ప్రభుత్వం మేము చేపట్టాల్సిన చట్టబద్ధ బాధ్యతలను అడ్డుకోవాలని, చేయనీయక ఉండాలని హెచ్సియు భూములను ప్రభుత్వం లాక్కోవడం లేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. హెచ్సియు భూములకు బదులుగా ఎప్పుడో ప్రభుత్వ భూములు ఇవ్వడం జరిగిందన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అవి ప్రభుత్వ భూములేనన్నారు మహేష్ గౌడ్. ఇప్పటి వరకు కోర్టు కేసు ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకోలేదన్నారు. కోర్టు కేసు పూర్తి కావడంతో భూములను స్వాధీనం చేసుకుంటున్నామని వెల్లడించారు మహేష్ గౌడ్. తెలంగాణలో అరాచక పాలన నడుస్తోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. భూములను అమ్మితే కానీ ప్రభుత్వం నడవలేని పరిస్థితిలో ఉందన్నారు. రియల్ ఎస్టేట్ దందా చేయడానికే రేవంత్ ప్రభుత్వం ఉందా అంటూ ప్రశ్నించారు ఆయన.
హెచ్సియు సందర్శనకు వెళ్తే తమ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తున్నారని, హెచ్సియు భూముల అమ్మకాన్ని అడ్డుకుంటామని మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. ఈ రకంగా తెగ నమ్ముకోవడం భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితులు ఊరుకునే సమస్య లేదు. రేపు మా ప్రభుత్వం వచ్చినాక ఇవన్నీ రికవరీ చేస్తాం. ఖచ్చితంగా ఈరోజు మీ ద్వారా అప్పీల్ చేస్తా ఉన్నాను, ఎవరు కూడా ఈ భూమి కొనడానికి వీల్లేదు, దయచేసి ఈ భూముల జోలికి వెళ్ళకూడదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. జనసమితి కోదండరామరెడ్డి గారికి ఈరోజు కళ్ళు కనబడతలేవా, చెవులు కనబడతలేవా? మరి సిపిఐ ఉద్యమం చేస్తామని చెప్పేటువంటి పూనంనేని గారు మీ వరకు విద్యార్థుల గోస వినబడతలేదా, లేకుంటే మీరు ఎందుకు కట్టడైపోయినారో మరి సమాజానికి తెలియాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాను. అక్కడ జీవరాశులే లేవన్నట్టుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడడం ఇది శోచనీయమని తెలియజేస్తా ఉన్నాను. ఎన్ని రోజులు ఆపుతారో చూస్తాం. తప్పకుండా రేపు వచ్చేది మా ప్రభుత్వం. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ భూములు అమ్మనివ్వమని చెప్పి తెలియజేయడమే కాదు, ప్రతి యూనివర్సిటీలో విద్యార్థి లోకాన్ని కలుస్తాం, విద్యార్థులతో కలిసి ప్రతి యూనివర్సిటీ విజిట్ చేస్తాం. ఎక్కడ కూడా ఇలాంటి భూములు అమ్మినా మేము ఉద్యమం చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ యూనివర్సిటీ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం తెగనమ్మే ప్రయత్నం చేస్తుందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. వెంటనే ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కోర్టులో కేసు గెలిస్తే భూములు అమ్ముతారా అంటూ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వాన్ని భూములు అమ్ముతుంటే విమర్శించారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే పని చేస్తున్నారని అన్నారు. వెంటనే భూముల అమ్మకాన్ని ఆపాలని పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. ఆ రోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. మీరే అన్నారు కదా, ఈ టీఆర్ఎస్ రాక్షస పాలన పోవాలా, వీళ్ళంతా కూడా భవిష్యత్తు తరాలకు అంధకారం మిగిలించే విధంగా భవిష్యత్తులో గతం భూమి లేకుండా హైదరాబాదు నగర శివార్లలో భూములన్నీ తెగనమ్ముతున్నారు. భూములు తెగనమ్మి పరిపాలన చేస్తే అదొక పరిపాలన అని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు విద్యార్థులంతా కూడా ఘోషిస్తున్నారు, పర్యావరణ ప్రేమికులంతా కూడా ఘోషిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ 400 ఎకరాల భూమిని మీరు బేషరతుగా ఆ యొక్క యూనివర్సిటీకే ఇవ్వాలా. కొత్తగా ఒక రాగాన్ని అందుకున్నారు. ప్రభుత్వ పేరు మీద భూమి ఉన్నది, యూనివర్సిటీ పేరు మీద భూమి లేదు కాబట్టి మేము అమ్ముకుంటామని ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. మీరు కేసు గెలిచినంత మాత్రాన మాకు అమ్ముకునే హక్కు వచ్చిందనే విధంగా ఈ ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు. కేసు గెలిస్తే గెలిచిన భూమి అంతా కూడా, గెలిచిన కేసుల ఆస్తులన్నీ కూడా ఈ రకంగానే అమ్ముతారా? ఇది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వం వెంటనే బేషరతుగా ఆ యొక్క 400 ఎకరాల భూమిని అమ్మేటటువంటి ఆలోచన ఏదైతే ఉన్నదో దాన్ని విరమించుకోవాలా. ఆ యొక్క ఆలోచనని ప్రభుత్వం విరమించే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది.